శ్రీరామదూత హనుమాన్, శ్రీరామదూత హనుమాన్, శ్రీరామదూత హనుమాన్, శ్రీరామదూత హనుమాన్. ఎవరో ఒక స్త్రీ వచ్చింది, నల్లటి బట్ట కట్టుకున్నాడు, ఆ బట్ట విప్పి ఎర్రటి బట్ట కట్టుకున్నాడు, నూనె తాగుతూ వెర్రినవ్వు నవ్వుతున్నాడు. వెర్రినవ్వు నవ్వి ఓ గాడిదనెక్కి దక్షిణ దిక్కుగా వెడుతున్నాడు. ఎక్కడో ముండిత శిరస్కురాలు, జుత్తు లేనటువంటి బోడుగుండుతో ఉన్న ఒక స్త్రీ వచ్చి ఎర్ర బట్ట కట్టుకున్నది, వికటాట్టహాసం చేస్తూ మెడకి పాశం వేసి దక్షిణ దిక్కుగా రావణుణ్ణి ఈడ్చుకెళ్ళిపోతోంది. మొసలి మీద కూర్చుని ఇంద్రజిత్ వెళ్ళిపోతున్నాడు, ఒంటె మీద కూర్చుని కుంభకర్ణుడు వెళ్ళిపోతున్నాడు. ఎక్కడి నుంచి వచ్చిందో ఒక మహావానరం ఒకటి వచ్చింది, ఆ లంకాపట్టణానికి వచ్చింది. దానికి అలుపు తెలియదు, దాని వేగం చెప్పడం ఎవరికీ సాధ్యం కాదు. ఆ వచ్చినటువంటి మహాకపి ఆ వానరం ఈ లంకనంతటినీ కూడా అగ్నితో సంస్కారం చేసేసింది. ఎక్కడ చూసినా అగ్నిహోత్రమే, పెటిల్లున వజ్రాలు వైఢూర్యాలు పేలిపోతున్నాయి, స్తంభాలు బంగారంతో చేయబడినవి కరిగిపోయి కారిపోతున్నాయి. లంకలో ఉన్న వాళ్ళందరూ మరణించారు, వికృతమైనటువంటి తాండవం చేస్తున్నారు. లంక బురుజులు కోట అన్నీ పతనం అయిపోయి సముద్రంలో కలిసిపోయాయి. విభీషణుడు ఒక్కడే నలుగురు మంత్రులతో మిగిలాడు. భయంకరమైన కల చూశాను, కొద్ది రోజులలోనే ఈ సీతమ్మకి శుభమున్నది, నన్ను నమ్మండి, ఈమె పట్టాభిషేకాన్ని పొందుతుంది. తెల్లవారుజామునొచ్చినటువంటి కలలో ఏ స్త్రీ సూర్యచంద్రుల్ని ముట్టుకుందో ఆమె తప్పకుండా పట్టాభిషేకాన్ని పొందుతుంది. ఈమె తప్పకుండా తొందరలో భర్తని పొందుతుంది అనడానికి సాక్ష్యం అదిగో ఆ తల్లి యొక్క ఎడమ భుజం పొంగి అదురుతోంది, ఎడమ కన్నదురుతోంది. ఇవన్నీ చాలవన్నట్లు పక్షీచ శాఖానిలయ ప్రహృష్ట పునశ్చోత్తమ సంత్వమాది సుస్వాగతాం వాచ ముదీరయాన పునశ్చోదయతివ హృష్ట. అదిగో చెట్టు మీద పక్షి కూస్తోంది. ఆ పక్షి అలా కూస్తోంది అంటే తొందరలో ఆ చెట్టు కింద ఉన్నటువంటి స్త్రీ ఎవరుంటుందో ఆ వంజులకము అంటారు. పూర్వం శకున శాస్త్రం, ఒక్కొక్క చెట్టు మీద ఒక్కొక్క పిట్ట కూసింది అంటే దానికి ఒక ఫలితం ఉంటుంది. ఆ ఏ స్త్రీ భర్తృవియోగంతో భర్త పక్కన లేడని తిరిగి రావాలని బాధపడుతూ కూర్చునుందో ఆ చెట్టు మీద కూర్చున్నటువంటి పక్షి కూత కూస్తే తొందరలో ఆమె భర్తృ సమాగమాన్ని పొందుతుందని గుర్తు. అదిగో చెట్టు మీద పక్షి కూర్చుంది. పక్షీచ శాఖానిలయ ప్రహృష్ట, మంచి సంతోషంగా ఉంది. పునశ్చోత్తమ సంత్వమాది, అదిగో పక్షి కూత వినండి. తొందరలో నీ భర్త నీ దగ్గరికి వస్తాడు అని చెప్పకనే చెప్తున్నట్టుగా ఆమెకి ఊరట కలిగేటట్టుగా పక్షి కూత కూస్తోంది. కాబట్టి నన్ను నమ్మండి, సీతమ్మ మహాపతివ్రత. ఆమె దగ్గరికి వెళ్ళి ఒక్కసారి నేల మీద పడి నమస్కారం చేస్తే చాలు, సాష్టాంగం కూడా చెయ్యక్కర్లా, అభివాదం చేయక్కర్లా, ప్రబల చెప్పక్కర్లా. ప్రణిపాత ప్రసన్నాహి మైథిలీ జనకాత్మజ అలమేషా పరిత్రాతుం రక్షస్వో హతో భయాత్. ఆవిడ దగ్గరికి వెళ్ళి స్వర్ణదండం పడిపోయినట్టుగా నేల మీద పడిపోయి నమస్కరించినంత మాత్రం చేత మనని నమ్ముకున్న వెనకవారిని కూడా కాపాడగలిగినటువంటి తల్లి రామచంద్రమూర్తికి చెప్పి రక్షిస్తుంది. కరుణామూర్తి, నా మాట నమ్మండి, మీ ఉద్రేకాన్ని ఆపుకోండి, ఆమె జోలికి వెళ్ళకండి, ఆమెని చంపుతాం తింటాం ఇటువంటి మాటలు అనకండి, నేల మీద పడి నమస్కరించండి ఆ తల్లికని చెప్పింది. రాక్షసులందరూ ఉపశాంతి పొందారు. ఆ తల్లి శిశుపావృక్షం యొక్క మూలం దగ్గరికి వచ్చింది. త్రిజట చెప్పినటువంటి స్వప్న వృత్తాంతం చేత సీతమ్మకి తొందరలో శుభం జరగబోతోంది అనేటటువంటి మంచి మాట విని స్వామి హనుమ సంతోషంగా ఉన్నారు. సీతమ్మ ఊరట పొందింది, మనం కూడా చాలా ఊరట పొంది ఉన్నాం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.